ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీస్ ఫ్యాక్స్. ఈరోజు అయితే నేను ఒక ప్రోడక్ట్ రివ్యూ ఇవ్వబోతున్నాను. ఈ మధ్య రీల్స్ చూసిన, షార్ట్స్ చూసిన, ఎక్కడ చూసినా బాగా వైరల్ అవుతుంది కదా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక లుక్ వేసుకుందామా ఆ వైరల్ వీడియో ఏంటా అని. You know I'm gonna see it through. I'm on it, I'm back in the morning. Yeah, look at me on it, I'm on it. You know that I want it. Yeah, look at me on it, I'm on it. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తారు కదా, అది నిజమా కాదా, ఈ ఫౌండేషన్ అసలు ఎలా ఉంటుంది మొత్తం ఈ వీడియోలో అయితే క్లియర్గా మీకు చూపించేస్తాను డీటెయిల్గా. సో ఫైనల్లీ బాక్స్ ఓపెన్ చేస్తే మీకు అయితే ఇలా 2 ఐటమ్స్ ఉన్నాయి. ఒకటి ఫౌండేషన్ అండ్ అది ఎక్స్పైరీ డేట్ ఇచ్చారు, అండ్ ఇంకోటి వచ్చేసి మేకప్ స్పాంజ్ అనమాట. సో ఫౌండేషన్ బాక్స్ ఓపెన్ చేస్తే మీకు ఇలా అయితే ఉంది. మనకి యాసిటీస్గా వీడియోలో చూపించినట్టే డిజైన్ అంతా అలాగే ఉంది. బట్ ఇప్పుడు అయితే మీరు ఏ వెబ్సైట్లో చూసినా మీకు ఓన్లీ 1 షేడ్ ఐవరీ వైట్ ఒక్కటే దొరుకుతుంది. ఇది ఫేస్ స్కిన్ వాళ్ళకైతే ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది. బట్ డార్క్ స్కిన్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి, వాళ్ళు ఎలా యూస్ చేయాలి, అసలు ఇది బాగుందా లేదా, మొత్తం డీటెయిల్స్ అయితే నేను క్లియర్గా చూపిస్తాను. సో ఫస్ట్ నేనైతే మీకు అప్లై చేసుకొని చూపిస్తాను. చూడండి ఎలా అప్లై చేసుకోవాలో. ఫస్ట్ స్పాంజ్ అయితే వాటర్లో ముంచేసి స్క్వీజ్ చేశాను. కానీ ఫ్రెండ్స్, ఈ స్పాంజ్ ఫీలింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేకప్ స్పాంజ్ విడిగా కంటే ఈ స్పాంజ్ ఇంకా ఎక్స్ట్రీమ్గా ఉంది. సో మీరు ఈ ఫౌండేషన్ యూస్ చేస్తే ఖచ్చితంగా ఈ స్పాంజే యూస్ చేయండి. సో నేనైతే ఒకటి గమనించాను ఫ్రెండ్స్, ఇది హ్యాండ్తో అప్లై చేయడం అయితే కొంచెం కష్టంగానే ఉంది, ఎందుకంటే ప్యాచ్ లుక్ వచ్చేస్తుంది. ఈ స్పంజ్తో అప్లై చేస్తే చాలా బాగుంది. అండ్ మీకు ఫస్ట్ వైటిష్ అనిపిస్తుంది, కానీ వేసుకున్నాక చాలా లైట్ ఫీల్ ఉంది. అసలు ఫౌండేషన్ వేసుకున్న ఫీలే లేదు. అండ్ స్వెట్టింగ్ పడ్డా కూడా నాకు ఆ ఫీల్ అయితే రాలేదు. మామూలుగా మనం ఫౌండేషన్ అప్లై చేసుకుంటే స్వెట్ వచ్చినప్పుడు పోతుందేమో అని అట్లా అనిపిస్తుంది కదా, బట్ ఈ ఫౌండేషన్కి నాకు ఆ ఫీల్ లేదు. నాకు ఇది జస్ట్ 450కి వచ్చింది. ఇంకా తక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి, బట్ ఈ ప్రైస్కి ఫౌండేషన్ అయితే చాలా బెటర్. కానీ ఫ్రెండ్స్, మీరు డిఫరెన్స్ చూడండి. 1 సైడ్ అప్లై చేశాను, మీకు ఎంత వైటిష్గా ఉందో. ఫేస్ స్కిన్ వాళ్ళకైతే ఎక్సలెంట్గా ఉంటుంది. బట్ కొంచెం డార్క్ షేడ్ వాళ్ళైతే మీరు మీ స్కిన్ టోన్ కన్నా 1 షేడ్ లైటర్ డార్క్ ఫౌండేషన్ యూస్ చేయండి. కొంచెం డార్క్ ఫౌండేషన్ యూస్ చేశాక ఆ పైన ఇది ఒక లేయర్లాగా అప్లై చేసుకోండి. మీకు చాలా బాగుంటుంది, మంచిగా వాటర్ ప్రూఫ్లా పనిచేస్తుంది. అండ్ ఆల్మోస్ట్ స్పాట్స్ కూడా కవర్ అయిపోయినాయి మ్యాక్సిమం. ఇంకా ఫుల్గా అయితే కవర్ అవ్వలేదు, బట్ పర్వాలేదు. చూడండి, నేను వాటర్ టెస్ట్ చేస్తున్నాను, వాటర్ వేసి రబ్ కూడా చేస్తున్నాను, బట్ ఐ థింక్ ఫౌండేషన్ ఏం పోలేదు. సో ఇప్పుడు వాటర్ వేసి బాగా రుద్దాను కదా. ఇప్పుడు చూడండి, నేను టిష్యూ పెట్టి అయితే చూపిస్తాను మీకు. ఓ మై గాడ్, రియల్లీ షాకింగ్ అండి. అసలు కొంచెం కూడా ఫౌండేషన్ పోలేదు. చూసారా, పేపర్ వైట్గానే ఉంది. అండ్ నా హ్యాండ్కి కూడా ఏం లేదు. అస్సలు ఫౌండేషన్ అస్సలు డిస్టర్బ్ అవ్వలేదు. నేను ఎట్లా అప్లై చేశానో అట్లాగే ఉంది. ఫ్రెండ్స్, కొంచెం స్పాట్స్ అయితే ఇది కవర్ చేస్తుంది. ఎక్కువ స్పాట్స్ ఉన్న వాళ్ళకైతే మీరు కంపల్సరీగా కన్సీలర్ యూస్ చేయాలి. సో మాస్క్ పెట్టుకున్నా కూడా ఇదైతే పోలేదు, మాస్క్ అలాగే ఉంది. సో నెక్స్ట్, ఇప్పుడు నేనైతే బయటకు వెళ్తున్నాను నా డైలీ రొటీన్ వర్క్ కోసం. సో ఈ రొటీన్ వర్క్ అయిపోయాక నేను 12 అవర్స్ ఉంచుకుంటా. అరౌండ్ మార్నింగ్ 9కి అప్లై చేసుకున్నాను. సో మళ్ళీ నైట్ 9కి ఎలా ఉందో చూద్దాం. సో చూసారా, ఇది ఆల్మోస్ట్ మధ్యాహ్నం 2 o'clock అండి. నేను మాస్క్ చాలాసార్లు పెట్టి తీయడం వల్ల లైట్గా ఆ ప్లేస్లో అయితే కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. ఫ్రెండ్స్, నేను గమనించింది అయితే ఇది 8 hours స్టే అయితే ఓకే, ఎక్కువ స్టే ఉండదు. 8 hours వరకు నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, సో డార్క్ షేడ్ వాళ్ళైతే వాళ్ళ స్కిన్ టోన్ కన్నా 1 or 2 షేడ్స్ డార్కర్ ఫౌండేషన్ యూస్ చేసి పైన ఇది ఒక లేయర్లో అప్లై చేయండి. సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీ ఒపీనియన్స్ తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ ఇచ్చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.